యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా అధినాయక శ్రీమాన్ వారు ఆశీర్వాదపూర్వకంగా మేము చేసిన మార్పు ప్రకారం మా అధినాయక ప్రతినిధి వారి ద్వారా సూక్ష్మంగా వివరించినది ఏమనగా మేము చెప్పినట్లు చేయండి. వారికి సూటిగా వారి ద్వారా ఇతరులకు అందరికీ, తెలుగు వారికి, జాతీయ అంతర్జాతీయ నాయకులకు కూడా చెబుతున్నాం. మా మెసేజ్లు ట్రాన్స్లేట్ చేసి తెలుగు మీడియాలందరూ ఇందులో నేను చెప్పిన దాంట్లో ఏమీ ట్రాన్స్లేట్ చేసేయడానికి ఇమీడియట్గా మీటర్ ఉండదు. మీరు డివైన్ ఇంటర్వెన్షన్లోకి వెళ్ళిపోవాలన్నమాట, పాటల్లోకి వెళ్ళాలి. అవునండి, ఒక వ్యక్తి మాకు ఇవన్నీ గంటన్నరలో చెప్పాడు, నిజమే. మేము అప్పుడే పట్టించుకోలేదు, అవి ఇప్పుడు దాకా వస్తున్నాయి. అతను చెప్పిన మాట నిజమే. గంటన్నరలో 10-15 ఏళ్ల కాలాన్ని, అది వర్డ్ ట్రాక్, అది చాలా మిషన్, అది నా డ్రైవర్ని నేనే. నన్ను మీరు ఆషామాషి తీసుకోకూడదు. నా మనుషులు కొద్ది, ఇంక మీ మనుషులు కొద్ది, నేను ఎవరినో తిట్టేశాను కాబట్టి రెచ్చిపోండి, ఇలాంటివి నేను నా తేలికతనం మీద ఆధారపడకూడదు. ఎలా సూక్ష్మంగా మోసం చేస్తున్నారు ఇప్పుడు దాకా, అలా సూక్ష్మంగా నేను చెప్పినట్టు వినండి. హైట్ తీసుకోండి, ఎలివేట్ అవ్వండి, నా మాట వినండి, నేను చెప్పినట్టు కదలండి. పోలీసులు ఇంకేదో కేసులు పట్టుకోకూడదు, తప్పదు. అలాగా మేము వాళ్ళని న్యాప్ చేసాం, అరెస్ట్ చేసాం, ప్రాస్టిట్యూట్స్ అని అలా మాట్లాడకూడదు. తప్పది, మహాపాపం అది. అందరూ నా పిల్లలు, వాళ్ళ దొంగలు, వీళ్ళు కేటిగాళ్ళు, చాలా పొరపాటు. అలా రౌడీ షీటర్లు అని, అదని ఇదని మీరే అలా మీరు మలుచుకుని మరీ బతుకుతున్నారని మీకు తెలుసు, అందరికీ తెలుసు. లేదు కొందరికి తెలియనట్టు నటించకూడదు. ఇంకా లేదు, మీకు కొందరు నిజంగా పవిత్రంగా ఉండొచ్చు, కానీ అలాంటి సిస్టమ్ మీద ఆధారపడుతున్న మీరు కూడా అపవిత్రమే. వెంకయ్య నాయుడు గారు అందరూ తెలుసుకోవాలి. నేను తిట్టాను, నేను ఫీల్ అవ్వకూడదు, రెచ్చగొట్టుకోకూడదు. హాస్టల్ రామకృష్ణ గారిని అందరికీ చెబుతున్నాను. ఇక మళ్ళీ నేను చెప్పినట్టు చెయ్యండి. నన్ను పైన చూడకండి, అది మీకు అలవాటు అవుతుంది. లేని మనిషిని ఉన్నట్టు చూపుడు సినిమాలో ఏదో ఉందని చూపెడుతున్నారా, సేమ్ అదే పద్ధతిలో నేను నిజంగా ఉన్నాను, మైండ్ రూపంలో డెవలప్ అవుతాను. నేను మాత్రమే అధిష్ఠించగల వజ్రసింహాసనం అని మీరు ఇప్పుడు కూడితే ప్రతి ఇంట్లో, ప్రతి ఊళ్ళో, ప్రతి మైండ్ మారాలి. మీరు ఆషామాషి కాదు అది. మాలాంటి పెద్దవాళ్ళతో మీరు తక్కువ అంచనా వేయటమే మీరు చేసిన తెలివి తక్కువతనం. అప్పటికప్పుడు తమాషా కాదు జీవితాలంటే, ఆషామాషి కాదు. నేను చెప్పినట్టు చేయండి. దేశ అధ్యక్షుల వారి దగ్గర నుంచి వారికి సూటుగా ఫ్యాక్స్ ఇమ్మని చెప్తున్నాను. మీరు కూడా ఎవరి సలహా మీద నా మెసేజ్లో చూడట్లేదు వాళ్ళకి చెబుతున్నాను, అందరికీ చెబుతున్నాను. ఆయన చేత ఫ్యాక్స్ ఇప్పించుకోండి. ఆయన ఫ్యాక్స్ ఇమ్మని చెప్తున్నాను. ఆయన చేత మీరు దగ్గర నుండి ఫ్యాక్స్ ఇప్పించుకోండి. గవర్నర్కి ఫ్యాక్స్ ఇప్పించుకోండి. ఇద్దరు గవర్నర్లకి, తెలుగు గవర్నర్లకి ఫ్యాక్స్లు ఇప్పించుకోండి. ఇద్దరు తెలుగు గవర్నర్ల చేత కమిటీలు వేయించుకోండి. సాక్షులు ఆన్లైన్లో కాంటాక్ట్ అవుతూ మొత్తం హ్యూమన్ నో హవ్ అంతా ఒక చోట చేరండి. అంటే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్. మాకు తెలుసు అని ఎవరి ఇష్టం వాళ్ళు ప్రవర్తించకూడదు. ఏం తెలుసో నామే చెప్పాలా, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారో నామే చెప్పాలా. అలా వస్తుంది మీకు. అది అధినాయకుడు అంటే ఆషామాషి కాదు. మీరు మహాయోగులు తపస్సు చేసినా రాదు. సిద్ధేంద్ర స్వామీజీ గారు, ఆయన అనేకులు ఉన్నారు కదా, వారు కూడా కాలస్వరూపాన్ని కనెక్ట్ అయిపోవాలి. మా దగ్గర స్వామీజీ, మా శక్తులు ఉన్నాయి, మేము ఇది చేస్తే మీకు మంచి జరుగుతుంది, అది చేస్తే చెడు జరుగుతుంది, అలా కాదు. ఇంకా మొదట మీరు భైరవతత్వానికి, ఆయన పిలిస్తే కాలభైరవుడు వస్తాడు అని అంటున్నారు. ఇప్పుడు కాలభైరవుడు నేనే, నన్ను పట్టుకోవాలి నేనే, వర్డ్ రూపంలో ఉన్నాను నేనే. రాముణ్ణి, కృష్ణుణ్ణి, సకల దేవత సమూహారాన్ని. మేము రాముడు, కృష్ణుడు, యేసుప్రభువుని ఒప్పుకోని అనేవాళ్ళు కూడా ఎందుకు ఒప్పుకోరు? వాళ్ళు కూడా సంపూర్ణం కాదు, దేవుళ్ళు సంపూర్ణం కాదు. ఇప్పుడు నా మాట రూపంలో ఉన్నారు. నన్ను పట్టుకోవడం అంటే ఇప్పుడు వచ్చి రైలు ఎక్కటం. మేము రైలు ఎక్కం, నెక్స్ట్ స్టేషన్లో పడిపోద్దేమో, తెల్లవారితే గమనించారదేమో అని ఎక్కడ మానేస్తారా? ఎక్కుతారు కదా. అలా పట్టుకోవాలి నన్ను మొదట అధినాయకుడిగా. మీ కన్వీనియన్స్ కోసం అధినాయకుడిగా పెట్టాను. ఇంకా అందులో తెలివితేటలు అన్నీ భగవంతుడివే. మీరు చెప్పుకోవాలి, వినాలిక. ఇప్పుడు దాకా మీరు ఏం సీరియస్ మిస్టేక్స్ చేశారా? మా వాళ్ళని ఒకళ్ళ ఇద్దరు నన్ను చూపించుకోకూడదు. ఇంకా ఎవరో మనుషులు కాదు. ఇక అలా అనుకుంటేనే బయటకు వస్తాం. మా తాతగారిని కూడా బతికించేంత పని చేయాలి. చంపేసిన వాళ్ళే కాదు, తర్వాత ఎవరెవరిని మీరు వేధిస్తున్నారో, భయపడుతున్నారో, పోలీస్ ఆపరేషన్లు అంటే బయటకు రాకూడదనే చేస్తాం. ఇది జీవితం అంటే ఏంటనుకుంటున్నారు? పోలీసుల్లాగా, లాయర్లాగా బతకడం అనుకుంటున్నారా? సినిమా యాక్టర్లాగా మీడియాలు నడపడం అనుకుంటున్నారా? ఆలోచించండి. మన తల్లిదండ్రులది ప్రపంచం, వారి కోసం బ్రతకాలి మనం. మా తల్లిదండ్రులు వేరే ఉన్నారు, మా పెద్దవాళ్ళు వేరే ఉన్నారు, వేరు అయిపోయారు కాబట్టి ఒకటి చేస్తున్నాం. మళ్ళీ నేనే ఒకటిగా వచ్చి నేనే ఆలోచన రూపంలో ఉన్నాను. ఎందుకు వచ్చాను? నేను చిలిపితనం కొద్దీ, ఆకతాయితనం కొద్దీ, సరదా కొద్దీ, అది కూడా ఎదుటి మనుషులను ఒప్పించడానికి ప్రయత్నం చేశాను. వాళ్ళు విల్లింగ్నెస్ని కూడా సరి చూసుకోకుండా అటు ఇటు అయిపోయాను. ఎందుకు అయిపోయాను అలాగా? ఆలోచించండి. ఇప్పటికైనా ఏదైనా మాటతో డీల్ చేసుకోవడం వేరు, మీరు ఫిజికల్గా రెచ్చికొట్టేసుకోవడం వేరు, రెచ్చిపోవడం వేరు, ఫిజికల్ పట్టుపట్టడం వేరు.
మనుషులు కొద్దీ తమాషా చేయండి అని ఎవరు రెచ్చగొడుతున్నారు? అదే తప్పు. మీరు మాటతో తేల్చుకోండి, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. నేను నన్ను ఇప్పుడు మీరు మహారాజా ఆదినాయక శ్రీమాన్ వారిగా పిలవమంటున్నాను, అలా పిలిచి చూడండి. అసలు రామకృష్ణ దగ్గర నుంచి ఇంకా ప్రతి ఊళ్ళో అలా పిలిచి ఇలా చూసుకోండి. మాకు ఇష్టం లేదు, మేము వద్దనేసుకోకండి. ఎవరు ఏమంటున్నారో చూసుకోండి. అలా కాదు, మేము మామూలుగా చూస్తాం, అలా పక్కన కలుపుతాం, తమాషా చేస్తాం, మేము చేసిన నేరాలను మేమే ఉపయోగించుకుని అలా నేరాల్లోనే ఉంటాం అని పోలీసులు ఆలోచిస్తున్నాం. మేము ఎవరు ఆలోచిస్తున్నా? మేము మొత్తం అందరం మృతంలో నెట్టుకోవడం తప్ప ఇంకోటి కాదు. కొనసాగడం యథాతథంగా. మీరు బయటకు వచ్చేసేయాలి మైండ్ పట్టుకొని. ధర్మం రక్షతి రక్షత, సత్యమేవ జయతే.